ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం ఏంటంటే, చాలా మంది కస్టమర్స్ లో నేను ఒకటి గమనించాను. అదేమిటంటే, కొంతమందికి వారి యొక్క నేములో ఏదన్నా ఒక లెటర్ 2 లెటర్లు ఉంచడం అనేది ఇష్టం ఉండదు. ఫస్ట్ పాయింట్. ఇంకొంతమందికి వాళ్ళ అమ్మా నాన్నలు పెట్టిన నేమ్ కాదని ఇంకొక నేముని ఇవ్వటం, అంటే నేమ్ చేంజ్ అనేది ఇష్టం ఉండదు. ఇంకొంతమందికి వారి యొక్క బిజీ లైఫ్ లో ఆ నేమ్ కరెక్షనో నేమ్ చేంజో చేయించుకొని దానిని ఒక సిస్టమాటిక్ పద్ధతిలో చిన్నపిల్లలు కాంపోజిషన్ రాసినట్లు అంత ఓపికగా, అంత టైం తీసుకొని, అంత నిష్టగా నియమాలతో చేయడం కుదరదు. అందుకు వాళ్ళు ఏం చేస్తారు, వీటన్నిటినీ పక్కన పెట్టి వారి పనులు వాళ్ళు చేసుకుంటూ మధ్య మధ్యలో ఎవరన్నా చెప్పింది విని, లేదా కొంత హోపుతో పూజలు పునస్కారాలు అలాంటివి చేస్తుంటారు. ఓకే, అలాంటి వారికి ఏమైనా మార్గం ఉందా అంటే, పూజలు పునస్కారాలు చేస్తే మన యొక్క ప్రాబ్లం నెరవేరదు. మరి అవి చేయొద్దా? చేయాలి. మనం మనిషిగా పుట్టినందుకు ఒక పవర్ని నమ్ముకొని, శక్తిని నమ్ముకొని, ఆ శక్తి దేవుడు అనుకుంటే ఆ దేవుడిని నమ్ముకొని మనం టైం టు టైము టెంపుల్స్ కి వెళ్ళడం, పూజలు చేయడం ద్వారా ఏమవుతుందంటే, మన మానసిక స్థితి తప్పు చేయకుండా ఉంటుంది. అందుకు మాత్రమే పూజలు చేయాలి. మీరు దాన్ని వదిలేసి మనకొచ్చిన సమస్యకు సంబంధించి పూజలు చేస్తే ఉపయోగం ఉండదు. మరి ఏంటి వీళ్ళకి అంటే, ఈ యొక్క డివైన్ దైవిక సంబంధించిన విషయాలకి దీటుగా దైవత్వము ఉంది అనుకునేలాగా, అంటే దైవత్వము లాగే కొన్ని సైంటిఫిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకి క్రిస్టల్, కాపర్ రాడ్స్, క్రిస్టల్ పిరమిడ్స్, యంత్రాలు, ఇవన్నీ కూడా సైన్స్. ఇవి సైన్స్ అంటే ఇప్పుడు మీరే జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక 100 సంవత్సరాల క్రితం ఎవరన్నా వింటారా? అందుకే మొత్తం దైవత్వమే చెప్పారు. ఓకే, దైవత్వమే అనుకున్నాం, డివైనే అనుకున్నాం. అయితే వీటిల్లో మిస్టేక్స్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. వీటిల్లో మిస్టేక్స్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. నేను ఎందుకు డివైన్ వస్తువుల జోలికి వెళ్ళొద్దంటాను? మనకు అర్హత లేదు, మనం మిస్టేక్ చేస్తాం, మన ఆలోచన సరిగా ఉండదు, దానివల్ల మీకు నష్టం వచ్చిందనే కదా. వీటిల్లో ఆ ప్రాబ్లం ఉండదు. క్రిస్టల్ కాపర్ రాడ్స్, క్రిస్టల్ పిరమిడ్స్, యంత్రాలు, వీటిలో ఆ ప్రాబ్లం ఉండదు. అయితే వీటిని ఎలా ఉపయోగించాలి, ఎవరు ఉపయోగించాలి అనేది తెలుసుకోవాలంటే మీరేం చేయాలంటే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జాతక చక్రము తీసుకొని ఇప్పుడు నేను చెప్పబోయేది చూసుకోవాలి. చూసుకొని ఇవి మీకు ఎన్ని అవసరం అవుతాయి, ఎక్కడ వాటిని పెట్టుకోవాలి అనేది దాని తర్వాత చెప్తాను. ఫస్ట్ది ట్రయాంగిల్ సిస్టమ్. ట్రయాంగిల్ సిస్టమ్ ఇది చేసుకోవాలి ఫస్ట్ మీరు. ఇది ఎలా చేసుకోవాలి? ఇది చేసుకుంటే మీ యొక్క నెగిటివ్ పాజిటివ్ తెలుస్తుంది మీకు. ఇక న్యూమరాలజీ పూజలు ఇటు జోలికి వెళ్లకుండానే ఒక ట్రయాంగిల్ సిస్టమ్ ద్వారా మీకు డామినేటివ్ అంటే ప్లస్ పాజిటివ్, రెసిసివ్ అంటే మైనస్ నెగిటివ్,
అవి రెండు కూడా చాలా ఈజీగా తెలుస్తాయి. అవి ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందామండి. ఉదాహరణకి 22/11/2002. వీరికి చూద్దాం. వీరి వయసు ఎంత ఉంటుంది? 23 సంవత్సరాలు. వీరికి ఇష్టం లేదు, న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ ఇష్టం లేదు, బిజీ లైఫ్. వీళ్ళు ఏం చేయాలి చూద్దాం. దీనికి మనం ట్రయాంగిల్ సిస్టమ్ అంటే పిరమిడ్ ని రివర్స్ లో వేసుకోవాలి. పిరమిడ్ ని ఈ లోపల 22 తర్వాత 11 అంటే 2 కలిపి వేసుకోవాలి. తర్వాత 20 02 22లో 2 + 2 4. ఇది 2, ఇక్కడ 2, ఇక్కడ 2. మళ్ళీ B2 చూసుకోవాలి. 4 2 6, ఈ 2 4, మళ్ళీ 2 6 4 10. 10 అంటే 1. ఇది ఇప్పుడు ఈ విధంగా చూసుకున్న తర్వాత 1 నుంచి 9 వరకు మనం ఇలా రాసుకోవాలి నంబర్స్. మీకు ఇవన్నీ కూడా ఎన్నిసార్లు వచ్చాయో చూసుకోవాలి. చూడండి, 1 ఎన్నిసార్లు వచ్చింది? ఓవరాల్ గా 1 2 3 సార్లు వచ్చింది. కనబడింది మనకి. 3 టైమ్స్ అని రాసుకోవాలి, 3 సార్లు. ఇక 2 ఇక్కడ 1 2 3 4 5 6 7 7 సార్లు. 2 7 సార్లు. తర్వాత 3 వస్తే అసలు లేదు. 4 ఇక్కడ ఒక్కసారి కనిపిస్తుంది, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి 2 సార్లు కనిపిస్తుంది. 5 లేదు. 6 ఇది ఒకసారి కనిపిస్తుంది. 7 లేదు. 8 లేదు. 9 లేదు. ఇది ఇప్పుడు ఇందులో అన్నిటికంటే ఎక్కువ సార్లు ఏమొచ్చిందో దాన్ని డామినేటివ్ అంటారు, పాజిటివ్ అంటారు. పాజిటివ్ 100% ఉంది. ఇది పాజిటివ్ 100%. ఏంటిది? 1. ఓకే. ఇక దీనికంటే తక్కువ వచ్చినన్ని న్యూట్రల్ అంటే పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. ఇక నెగిటివ్ ఏంటి? రెసిసివ్ ఎనర్జీ అంటారు దీన్ని. నెగిటివ్ ఏంటి? నెగిటివ్ ఏ రానివి 3 5 7 8 9. 3 5 7 8 9. ఇది ఇప్పుడు ఈ యొక్క నెగిటివ్స్ ఇంకేమైనా పాజిటివ్ అయ్యే అవకాశం ఉందా చూడాలన్నప్పుడు మ్యాజిక్ బాక్స్ చూడాలి. మ్యాజిక్ బాక్స్, దానిని మ్యాజిక్ బాక్స్ అంటారు. మ్యాజిక్ బాక్స్. దీన్ని త్రూ లోష్ గ్రిడ్ ద్వారా చూస్తాం. ఇది లోష్ గ్రిడ్ టేబుల్. ఇది దీని ప్రకారం మనం ఇందులో వేసుకోవాలి. చూడండి, మనం తీసుకున్న డేట్ ఆఫ్ బర్త్ 1 2 సార్లు ఉంది. ఇది ఇక్కడ ఈ బాక్స్ వేసుకోవాలి. 2 సార్లు. 2 4 సార్లు ఉంది. ఇక్కడ 4 సార్లు వేసుకోవాలి. 2 ఇంకేం లేవు. ఇది వేసుకున్నాక 2 గళ్ళలో గనక ఉంటే, అవి 2 కూడుకుంటే అది మనకి పాజిటివ్ అయింది. కానీ 2 పక్క గళ్ళల్లో ఎక్కడ లేవు. సో మ్యాజిక్ బాక్స్ ద్వారా మనకి ఎలాంటి పాజిటివ్ అవ్వలేదు. నెక్స్ట్ రాశి చక్రం ద్వారా చూడాలి. రాశి చక్రం ద్వారా చూస్తే ఈ రాశి చక్రం, ఇలా రాశి చక్రం తీసుకున్నప్పుడు దీనిలో ఎక్కువ గ్రహాలు ఏ రాశిలో ఉంటాయో, ఏ బాక్స్ లో, అవి తీసుకోవాలి. ఏమన్నా ఎక్కువ గ్రహాలు మనకి? కుజ బుధ గురు. కుజ బుధ గురు. అది వీటి యొక్క నంబర్స్ వేసుకొని కూడుకోవాలి. కుజుడికి 9, బుధుడికి 5, గురువుకు 3, మొత్తం 17 అంటే 8. ఓకే, 8 దీనిలో ఉందో. ఈ నెగిటివ్ అనేది పాజిటివ్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఓవరాల్ గా నెగిటివ్ ఏమున్నాయి? 3 5 7 9. ఇది ఇప్పుడు 4 నెంబర్స్ ఇతనికి నెగిటివ్ వచ్చాయి. మరి అప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ 3 ఏమో లక్, అదృష్టం, 5 ఏమో ప్లానింగ్, 7 కొంచెం
ఇంటెలిజెన్సీ 9 అధికారం 8 నెగిటివ్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి ఆయన అంటే తన యొక్క ఇంట్లో 9 నెంబర్స్ లో కనుక 2 నెంబర్స్ కనుక నెగిటివ్ వస్తే, 2 మాత్రమే నెగిటివ్ వస్తే కేవలం తన ఇంటిలో దేవుని దగ్గర అంటే దేవుడి మూల ఈశాన్య మూలలో క్రిస్టల్ కాపర్ ర్యాడ్ ఒక సెట్ పెడితే అది పాజిటివ్ ఇస్తుంది, సరిపోతుంది. ఏది 2 వస్తే 2 వస్తే 3 వచ్చాయనుకోండి అక్కడ పెట్టాలి, తర్వాత బెడ్రూమ్ లో కూడా పెట్టాలి ఒక సెట్. ఇప్పుడు 4 వచ్చినప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఒకటి, బెడ్రూమ్ లో ఒకటి, బీరువా దగ్గర ఒకటి పెట్టాలి. అప్పుడు ఆ ఇల్లు మొత్తం పాజిటివ్ అయ్యి దానిలో ఇవి కూడా పాజిటివ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎలాగూ 3 పెట్టేటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎంత పెద్ద ఇల్లు చూసుకొని దాన్ని బట్టి హాల్లో గనక అష్టదిగ్బంధనం చేసుకుంటే అంటే పిరమిడ్స్ తో గాని క్రిస్టల్ కాపర్ ర్యాడ్స్ తో గాని 4 మూలలు 4 సైడ్లు గనక పెట్టుకుంటే ఆ యొక్క వైశాల్యాన్ని బట్టి అవసరమైతే అప్పుడు కూడా ఇది రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కరెక్షన్లు చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు, నేమ్ చేంజ్ ఇష్టం లేని వాళ్ళు, నేమ్ లో కరెక్షన్ ఇష్టం లేని వాళ్ళు, అలాగే పూజలకి టైం లేని వాళ్ళు, వీరంతా కూడా ఈ విధంగా ఈ 3 ట్రయాంగిల్ సిస్టమ్, మ్యాజిక్ బాక్స్, రాశి చక్రం ద్వారా మీ యొక్క నెగిటివ్ పాజిటివ్, ఇక్కడంతా మీకు నెగిటివ్ లేదనుకోండి, మొత్తం పాజిటివ్ వచ్చింది అనుకోండి, అసలు అవసరమే లేదు. మీరు ఏ కరెక్షన్ చేయించుకోకపోయినా మీరు మట్టి పట్టుకుంటే బంగారం అవుద్ది. మనం అప్పుడు అంటాం వాళ్ళు ఏం కరెక్షన్ చేయించుకున్నారని అంత గ్రోత్ వచ్చింది వాళ్ళకి, వాళ్ళు ఏం కరెక్షన్ చేయించుకున్నారని ఆ పుట్లో ఏమున్నాయి అంత లెజెండరీ అయ్యారు అనుకుంటామే, ఇదే అర్థం. ఒక్క నెగిటివ్ కూడా లేదంటే వీటిల్లో వాళ్ళు ఏం చేసినా కూడా అద్భుతంగా ముందుకు రాణిస్తారు. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో డిఫరెంట్ టాపిక్ తో మరో వీడియోలో మరలా కలుద్దాం.